హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. బాగున్నారా? దుబాయ్‌లో నా బర్త్‌డే ఎలా చేసుకున్నాను, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం రండి. వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బర్త్‌డే డ్రెస్ కొనుక్కోవడానికైతే మేమైతే మాల్‌కొచ్చేసాము. ఇది జహియా మాల్. సిటీ సెంటర్ అనమాట ఇది షాప్. సో, ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బావుంటుంది. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా! సో, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందిక్కడ. నేనేదైనా ఫుల్ గౌన్ చూద్దామని వెతుకుతున్నాను. నాకైతే ఫుల్ గౌన్ టైప్ ఎక్కడ కనిపించలేదు. ఫుల్ హ్యాండ్స్‌తోని జస్ట్ ఇక్కడ అరబిక్ పీపుల్ ఎలా వేసుకుంటారో అలానే కనిపించాయి అన్ని వెరైటీస్. లేదంటే షర్ట్స్, జీన్స్ లేదా షార్ట్ ఫ్రాక్స్ ఇలా ఉన్నాయన్నమాట వెరైటీస్ ఇక్కడ. కలెక్షన్ అయితే చాలా బావుంది. క్యాజువల్ వేర్, డైలీ వేర్ ఇలా ఉన్నాయన్నమాట. సో, నాకైతే నచ్చిన ఫ్రాక్ అయితే దొరకడం లేదు. మొత్తం కలెక్షన్ అన్నీ చూసాను. చాలా బావున్నాయి కానీ, ఇప్పుడు మేము క్యాజువల్ వేర్ తీసుకోవట్లేదు కదా! సో, ప్రైస్ ఎలా ఉంది అంటే, ప్రైస్ కూడా కొంచెం హైగానే అనిపిచ్చింది. కానీ క్యాజువల్ వేర్‌కి వర్త్ అవి. సో, మనమైతే బర్త్‌డే డ్రెస్ కదా! సో, బర్త్‌డే డ్రెస్ టైప్ అయితే ఎక్కువ లేవిక్కడ. సో, వేరే షాప్‌కైతే మేము వెళ్ళిపోయాము. ఒకసారి ఈ ఫ్లవర్ చూడండి. భలే ఉంది గదా! చిన్న పిల్లలది కాదు మనదే. ఈ ఫ్రాక్ రేటొచ్చేసి ఎంతుందో చూడండి. 149 దిర్హం ఉంది. 149 దిర్హమ్స్ అంటే ఇండియన్ రూపీస్‌లో 3700. ఇంకా ఆ షాప్‌లో నుంచి బయటకొచ్చేసాము. ఇప్పుడైతే రంజాన్ కరీం స్టార్ట్ అవ్వలేదనమాట ఇంకా. కరెక్ట్‌గా నా బర్త్‌డే రోజు నుంచి రంజాన్ కరీం స్టార్ట్ అవుతుంది. అంటే రంజాన్ ఉపవాసం చేసే రోజులు స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. కానీ ఆఫర్స్ అయితే పెట్టారు చాలా. ఇదైతే రెడ్ ట్యాగ్ అన్నమాట షాపు. ఇందులో అయితే నేను పర్చేస్ చేశాను. ఏం పర్చేస్ చేశానో అవన్నీ నేను లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడేం చూపించలేదు. మేము వెళ్ళింది వీకెండే కానీ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే రంజాన్‌కి అందరూ ప్రిపేర్ అవ్వాలి గదా! సో, అందరూ గ్రోసరీ షాపింగ్స్ అవి చేస్తారనమాట. సో, ఈ మాల్‌కైతే ఎవరు ఎక్కువ రాలేదు. క్రౌడ్ ఎక్కువ లేదు. ఇక్కడైతే బర్త్‌డే అవుతుందనుకుంటా. పాట పాడుతున్నారు చూడండి. ఇందాక చెప్పాను గదా మీకు రెడ్ ట్యాగ్ అని. ఈ షాపే పైనుంచి వీడియో తీశాను. ఇది పై ఫ్లోర్‌కొచ్చామనమాట మేమిప్పుడు. ఇప్పుడైతే మేము ఇంకా మొబైల్ షాప్‌కి వెళ్తున్నాము. మాకైతే ఇంకా ఆకలేసి ఫుడ్ కోర్ట్‌కైతే బయలుదేరాము. ఇదే ఫుడ్ కోర్ట్. సో, ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం చాలా రష్‌గా ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద మాల్ కదా! సో, ఒకే ఒక ఫుడ్ కోర్ట్ ఉందిక్కడ. కేఎఫ్‌సి, బర్గర్ కింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, అక్కడ ఈరోజు సాటర్‌డే కదా! ఒక థాలీ తీసుకుందాం అనుకుంటున్నాము. సో, థాలీ తీసుకొని ట్రై చేసాము. బావుంది. మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము క్యారిఫోర్‌కెళ్తున్నాము. అక్కడ గ్యాజెట్స్ అన్నీ ఉంటాయి గదా! సో, క్యారిఫోర్‌కెళ్తున్నాము. ఈ పింక్ కలర్ చూడండి. అసల డిజైనింగ్ అంతా చాలా బావుంది గదా! సో, అందుకే వీడియో షూట్ చేశాను. చాలా బావుందనిపిచ్చింది. సో, మిర్రర్‌తో అలా పింక్ కలర్ చాలా బావుందనిపిచ్చింది. ఈ డెకరేషన్ అంతా కూడా ఇప్పుడు రంజాన్ కదా! రంజాన్ డేస్ కదా! అందుకే ఇలా డెకరేట్ చేశారు. కరెక్ట్‌గా ఈరోజైతే ఫిబ్రవరి 14 అందుకే మా హస్బెండ్ చూడండి ఏం చేస్తున్నారో. థ్యాంక్ యూ. ఫోటో తీసి మళ్ళీ మళ్ళీ వెనక్కి పెట్టద్దు. మీకెందుకు శ్రమ? క్యారిఫోర్‌లో అయితే మంచి ఆఫర్స్ ఉంటాయి గ్యాజెట్స్ కోసం. సో, అందుకే ఇక్కడికొచ్చామనమాట. సో, చూస్తున్నాము. ఏమంట? లేవంట. ఏంటి లేవు? ఏమీ లేవంట. ఏమడిగారు మీరు? నేనేం అడగలేదు. అడగకుండా లేవని ఎలా చెప్పేస్తారు? మాకు కావాల్సిందయితే దొరకలేదు. ఆన్‌లైన్‌లో తీసుకుందామని ఇంకొచ్చేసాము. ఇదైతే వాష్‌రూమ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడ చూడండి సర్ప్రైజ్ అవుతారు. ఇది కూర్చొని మనము మేకప్ చేసుకోవడానికనమాట. స్పెషల్‌గా ఒక రూమ్‌లా అరేంజ్ చేశారు. నేనైతే ఏ మాల్‌లో కూడా ఇలా చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. బావుందనిపించింది. అందుకే మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇక్కడైతే ఎవరు లేరు వాష్‌రూమ్‌లో. సో, అందుకే మనకి ఫ్రీగా వీలైంది వీడియో తీయడానికి. చాలా నీట్‌గా ఉంటాయి ఇక్కడ వాష్‌రూమ్స్. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఈచ్ పర్సన్ యూజ్ చేసినప్పుడల్లా క్లీన్ చేస్తూనే ఉంటారు. సో, మేమైతే ఇంకా వాష్‌రూమ్ పని చూసుకొని ఇంకా బయలుదేరాము.
తెలియకుండానే టైం 12 అయిపోయింది. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరాము. మాకిక్కడి నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది రసల్ ఖైమా వెళ్ళడానికి. ఈ మాల్ వచ్చేసి షార్జాలో ఉందనమాట. దుబాయ్‌లో వీడియో తీయడం అంటే నార్మల్ విషయం కాదు. షాపింగ్ మాల్స్‌లో తీయడం చాలా కష్టమవుతది. ఎందుకంటే ఎవరినైనా మనం పాయింట్ ఔట్ చేసి ఫోటో తీసామంటే వాళ్ళు కంప్లెయింట్ చేస్తే మళ్ళీ మనకి ఫైన్ వేస్తారు. సో, అవన్నీ లేకుండా మనం నీట్‌గా వీడియో తీయడం అంటే చాలా కష్టము. నా బర్త్‌డేకి 2 డేస్ బిఫోర్‌గా నేను పార్లర్‌కి వెళ్ళాను. సో, ఇది పార్లర్‌కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాననమాట. ఎందుకంటే మార్నింగ్ కదా! సో, బావుంటుంది. కూల్‌గా ఉంది క్లైమేట్. ఫిబ్రవరి కదా! క్లైమేట్ కూల్‌గా ఉంటుంది. అంత ఎండేమి ఉండదని చెప్పి వెళ్ళాను గానీ, ఎండైతే చాలా ఎక్కువుంది. సన్ స్క్రీన్ రాసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నల్లగా అయిపోయేదాన్ని. మొత్తం 45 మినిట్స్ వాక్ మా ఇంటి దగ్గర నుంచి పార్లర్‌కి. చాలా పార్లర్స్ దగ్గరలో ఉన్నాయి కానీ, ఇక్కడైతే ఆఫర్ ఉందని చెప్పారు. సో, ఈ పార్లర్‌కి పర్టిక్యులర్‌గా వెళ్తున్నాననమాట. సో, మనకిప్పుడు అన్నీ కావాలి కదా! ఫేషియల్ అన్నీ చేయించుకుందామని. ఇక్కడైతే చూడండి సైడ్‌న వెళ్తున్నప్పుడు బొటిక్స్ ఉంటాయన్నమాట. ఈ బొటిక్ షాప్స్‌లో ఏంటంటే అవి ఫ్రాక్స్ రెంట్‌కి ఇస్తారు. లేదంటే మనము తీసుకోవచ్చు కూడా. లాస్ట్ ఇయర్ దోషిక్ బర్త్‌డేకి నేను తీసుకుందామని ఇక్కడికి వెళ్ళాను. సో, ఇక్కడేంటంటే చాలా ప్రైస్ చెప్పారు. రెంట్‌కే 1 డే రెంట్‌కే 10,000 చెప్పారు. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఉంటుంది అంట. మీకు కావాలంటే స్టిచ్ చేసి ఇస్తాము. మీకు తగ్గట్టుగా ఫిట్టింగ్ చేసి ఇస్తాము అని చెప్పారు. కొన్నైతే ఫ్రాక్స్‌లా కాకుండా నార్మల్‌గా ఉన్నాయి గదా! అవైతే సేల్ చేస్తారు. కొన్ని షాప్స్ అయితే రెంట్‌కి ఇస్తారనమాట. ఫ్రాక్స్ రెంట్‌కి ఇస్తారు. ఇవన్నీ అరబిక్ మోడల్స్. నైట్ టైమ్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. లైట్స్ అవన్నీ పెడతారు కదా! మార్నింగ్ షేడ్ వల్ల అంత క్లియర్‌గా లేవు గానీ, నైట్ టైమ్ అయితే నేను చూస్తాను. చాలా బావుంటాయి. ఈసారి ఎప్పుడైనా నైట్ టైమ్ కూడా వీడియో తీసి పెడతాను. చూడండి. మొత్తానికైతే నేను వచ్చేసాను పార్లర్‌కి. పార్లర్‌లో అయితే అప్పుడే ఓపెన్ చేశారు. ఎవ్వరు రాలేదు. నేనే ఫస్ట్ కస్టమర్‌ని. సో, ఫస్ట్ నాకైతే 2 ప్యాకేజెస్ ఇచ్చారు. నేనైతే హెయిర్ ట్రీట్మెంట్ అండ్ ఫుల్ బాడీ మొరాకో బాత్ అనమాట. ఇది మొరాకన్ బాత్. నేనైతే ఫస్ట్ టైమ్ చేయడము. చాలా బాగా అనిపిచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో, వాళ్ళంతా మొత్తం బాడీ అంతా స్క్రబ్ చేస్తారు. సో, డిఫరెంట్ మెటీరియల్ వాడతారు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. నాకైతే స్టీమ్ బాత్‌లా అనిపిచ్చింది. చాలా బావుంది. సో, ఇది లోపల బాతింగ్ స్పేస్ అనమాట. మనకి ఈ బెడ్ పైన పడుకోబెట్టి ఫుల్ బాడీ స్క్రబ్ చేస్తారు. నేను ప్యాకేజ్ తీసుకున్నాను. నాకైతే తక్కువలోనే పడింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడైతే హెయిర్ ట్రీట్మెంట్. సో, అట్మాస్ఫియర్ అంతా పీస్‌ఫుల్‌గా ఉండడానికి ఇలా క్యాండిల్స్ పెడతారు. ఇది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నది. నేనైతే హెయిర్ ట్రీట్మెంట్, ఫేషియల్, బాడీ స్క్రబ్, మొరాకో బాత్ అయితే నాకు చాలా బా అనిపిచ్చింది. అందరూ ఒకసారి ట్రై చేయాలి. ఇంకా పార్లర్‌లో చూసుకొని నేనైతే ఇంటికి బయలుదేరాను. మళ్ళీ టాన్ అంతా పట్టేస్తది కదా! సో, అందుకే క్యాబ్‌లో వెళ్ళిపోతున్నాను ఈసారి. ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా కేక్ నేనే చేస్తాను. మరి నా బర్త్‌డే కూడా నేనే కేక్ చేసుకుంటున్నాను. సో, బయట కేక్స్ అయితే షుగర్ ఎక్కువ ఉంటున్నాయి కదా! సో, ఇదైతే మనం ఇంట్లో స్వీట్ తక్కువేసుకొని గోధుమ పిండితో నీట్‌గా కేక్ చేసుకోవచ్చని నేనే ఓన్‌గా కేక్ బేక్ చేసుకున్నాను నా బర్త్‌డేకి. ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను. నా బర్త్‌డేకి ఇలా చేయడము. ఎప్పుడైతే బయటే తీసుకుంటాము. ఈసారికి షుగర్ ఎక్కువ అవ్వకూడదని ఇలా చేస్తున్నాను. ప్లమ్ కేక్ చేశాను. చాలా బా వచ్చింది. సింపుల్‌గా ఇలా నార్మల్‌గా డెకరేషన్ చేసుకున్నాం బాల్కనీలో. కేక్ అయితే బా వచ్చింది కదా! చూడండి ఎంత బావుందో. సింపుల్ డెకరేషన్ విత్ లైట్స్ అన్నమాట. 12:00కి ఇంకా కేక్ కట్ చేసుకున్నాము. దోషికి హ్యాపీ ఫీల్ అవుతాడు కదా! ఇలా బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నా, కేక్ కటింగ్ అన్నా తనకు చాలా ఇష్టము. చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాడు. Birthday, happy birthday, happy birthday to you. Gushi. ది డే మై బర్త్‌డే వచ్చేసింది మొత్తానికి. ఫస్ట్ అయితే నేను ఇడ్లీతో స్టార్ట్ చేశాను ఈరోజు. ఫ్రెష్‌గా ఇడ్లీ తినేసి వర్క్ అయితే చేసుకున్నాను. వర్క్ చేసుకున్నాక మటన్ బిర్యానీ కోసం ప్రిపేర్ అయ్యాననమాట. మటన్ బిర్యానీ చేద్దామని. నేనైతే మటన్ తినను. మా హస్బెండ్ కోసం అనమాట. నా బర్త్‌డేకి మా హస్బెండ్‌కి మటన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా సార్లు చేశాను గానీ, ఇలా మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైము. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా చాలా బా వచ్చింది. ఎందుకంటే మటన్ క్వాలిటీ బావుంది. మటన్ క్వాలిటీ బావడం వల్ల బిర్యానీ గూడా బా వచ్చింది. నేనెప్పుడైనా నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు వీడియో పెడతాను. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో.
నాకైతే ఫిష్ అనమాట. నాకు మా బాబు దోషకి ఫిష్, చిక్కుడుకాయ, వైట్ రైస్. ఇది నాది. మటన్ బిర్యానీ మా హస్బెండ్‌కి. సో, బర్త్‌డే నాది. ఎంజాయ్‌మెంట్ తనదనమాట. ఆఫ్టర్‌నూన్ అయింది. అప్పటి వరకు బానే ఉన్నాడు మా బాబు. అప్పటికి సడెన్‌గా హై ఫీవర్ వచ్చేసింది. ఇంకా గబగబా ఈవినింగ్ హాస్పిటల్స్ ఓపెన్ చేయగానే మేమైతే హాస్పిటల్‌కి వెళ్ళాము. ఎందుకంటే మంత్‌లో ఇది సెకండ్ టైము. సో, రిపీటెడ్‌గా ఎందుకొస్తుంది అని చెప్పి మేము హాస్పిటల్‌కి వెళ్ళాము. అప్పుడు రంజాన్ డేస్ స్టార్ట్ అయిపోయాయి గదా! సో, ఆఫ్టర్‌నూన్ అంతా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్‌కి ఓపెన్ చేశారు. సో, మెడిసిన్ అదంతా తీసుకొని మళ్ళీ మేము రెస్టారెంట్‌కయితే వచ్చాము. మామూలుగా అయితే మేము దుబాయ్‌లో పార్టీ చేసుకుందాం అనుకున్నాము. కానీ దోషికి బాగోలేసరికి ఇంకా నార్మల్‌గా ఇలా రెస్టారెంట్‌కయితే వచ్చాము. ఇదైతే నాకే ఆప్షన్ ఇచ్చారు చూజ్ చేసుకోమని. సో, నేనైతే ఈ ఓరియంట్ రెస్టారెంట్ చూజ్ చేశాను. ఇది లెబనీస్, ఈజిప్ట్ ఆ కంట్రీకి సంబంధించిన రెస్టారెంట్ అనమాట. సో, డిఫరెంట్ ఫుడ్ కూడా ఉంటుందని అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బావుంటుందని ఈ రెస్టారెంట్ తీసుకున్నాను. నైట్ చూడండి చాలా బావుంది గదా! క్యాండిల్ లైట్ డిన్నర్. సో, ఇదైతే నిజంగా క్యాండిల్ కాదు. జస్ట్ లైట్. బట్ ఆ వైబ్ అయితే సేమ్ అలాగే క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. పక్కనే సముద్రము, చల్ల గాలి, ఫిబ్రవరి గదా! చాలా బావుంది. సో, ఇక్కడ డెకరేషన్ అంతా కూడా బావుంది హోటల్‌లోని. పిల్లలకి ఎంగేజ్ చేయడానికి కలరింగ్ కూడా ఇచ్చాడు. కానీ మా బాబుకి అవన్నీ గూడా పర్లేదు. ఓన్లీ ఫోన్ ఉంటే చాలు. చక్కగా కూర్చుంటాడు. లేపోతే ఇంక హోటల్ అంతా తిరుగుతా ఉంటాడు. వైబ్ అయితే చూడండి. నైట్ టైమ్ లైట్స్ చాలా బావుంది కదా! మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ ఏమో దాల్ సూప్ అనమాట. అరబిక్ వాళ్ళు ఎక్కువ దాల్ సూప్ తాగుతారు. ఇదొచ్చి చికెన్ కబాబ్ కింద బ్రెడ్ పెట్టారు. అండ్ పాపడ్ కూడా ఇచ్చారు. సో, ఇదనమాట. సో, ఈ 2 ఐటెమ్స్‌కే మాకు చాలా ఎక్కువ చార్జ్ చేశారు. ఎందుకంటే ఇది అసలు ఖైమాలోనే బెస్ట్ రెస్టారెంట్. రేటింగ్ గూడా చాలా బావుంది. సో, అందుకే నేను ఇది చూజ్ చేశాను. సో, ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము ఇంకా. ఈ హోటల్ యాంబియన్స్ చూడండి చాలా బావుంది. సో, ఇవన్నీ కూడా ఓల్డ్ టైమ్స్‌లో యూజ్ చేసిన ఐటెమ్స్ అన్నమాట. లెబనీస్ కల్చర్‌ని చూపిస్తూ సో, వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన ఐటెమ్స్ అన్నీ ఇలా షోకేస్‌లో పెట్టి చూపిస్తున్నారు. అన్నీ చాలా బావున్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలీదు గదా! వైన్స్ కూడా చూడండి ఇలా నీట్‌గా పెట్టారు. సో, చాలా బావుందనిపించింది. ఇవన్నీ యూజ్ చేశారనుకుంటా ఈ వైన్స్. సో, మొత్తానికి ఇదైతే చాలా బావుంది ఈ రెస్టారెంట్. ఈ రోజుకైతే ఇంతే ఇంకా. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన గిఫ్ట్స్ కోసం చూద్దాము. బర్త్‌డే అయిపోయిన తర్వాత రోజుకి మనకి గిఫ్ట్స్ వచ్చాయి. నూన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. ఏంటిది? హానర్ వాచ్ అనమాట. నాకు స్మార్ట్ వాచ్ లేదు ఇప్పటి వరకు. సో, స్మార్ట్ వాచ్ ఇది. సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. ఇదేంటంటే ఆహ్, గోప్రో లాంటిది. DJI యాక్షన్ ప్రో 5. సో, ఇదైతే వ్లాగ్స్ కోసం అనమాట. సో, వ్లాగ్స్ చేయడానికి చాలా బావుంటుందని ఇది గిఫ్ట్ చేశారు మా హస్బెండ్. ఈ ఈ పిక్చర్ చూడండి. ఇది క్యామ్‌తో తీసింది. క్వాలిటీ చాలా వచ్చింది. వీడియోస్ క్వాలిటీ కూడా చాలా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై ఫ్రెండ్స్.